ఆ జీవితాలు జీవించొద్దు. అందుకని నీ రక్షణ సరైనదైతే నువ్వు దేవుని విడిచిపెట్టలేవు. జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఒక్క దినాన దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని పాదాల ఎదుట కూర్చుని, ప్రభువా నేను పాపిని ప్రభువా నా పాపములను క్షమించమని నువ్వు నిజంగా పశ్చాత్తాపడి రక్షణ పొందిన దానివైతే, పాప క్షమాపణ అనుభవంతో కూడినటువంటి విశ్వాసంతో నువ్వు దేవుని దగ్గర నీటి బాప్తిసంలో నువ్వు సాక్ష్యం ఇస్తే, నువ్వు చనిపోతే నువ్వు దేవునితోనే బ్రతుకుతావు తప్ప ఏ పరిస్థితులైనా సరే దేవుని విడిచిపెట్టి బ్రతకలేవు. నీ శ్వాస, నీ ఊపిరి, నీ కదలిక, నీ ప్రాణము, నీ ఆయుష్కాలం అంతా కూడా దేవుణ్ణి వెంబడిస్తానికి చూస్తుంది తప్ప కానీ దేవుని విడిచిపెట్టి నువ్వు బ్రతకలేవు. దేవుని విడిచిపెట్టి ఇంకా బ్రతుకుతున్నావు అంటే నీ రక్షణ సరైనది కాదు. దేవుని విడిచిపెట్టి లోకంలో ఇంకా కలిసి జీవిస్తున్నావంటే నువ్వు సరైనటువంటి విశ్వాస జీవితంతో పాప క్షమాపణ అనుభవంతో దేవుని దగ్గరకు వచ్చిన వాడు కాదు. నిజంగా తిరిగి జన్మించినటువంటి వ్యక్తి, నిజంగా పాప క్షమాపణ అనుభవంతో కూడినటువంటి వ్యక్తి దేవుణ్ణి విడిచిపెట్టి బ్రతకలేడు. వివాహం చేసుకున్న భార్యను విడిచిపెట్టి భర్త ఉండగలడా? దాని తర్వాత మాట మీరే అనుభవించుకోండి. వివాహం కాని వాళ్ళని అయితే విడిచిపెట్టేస్తాం. వివాహం అయితే 4 రోజులు విడిచిపెట్టి కోపం వచ్చి బయటికి వెళ్ళొచ్చాము, కానీ మళ్ళీ ఎక్కడికి వస్తావు? తిరిగి ఎక్కడ రావాలా? అందుకని ముందు వెళ్తాం ఎందుకు? ముందు వెళ్ళటం మానే అలిగి. కాబట్టి రాత్రి సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. ఆ విధంగా ఆమె మానేయడానికి కూర్చుంటే ఎన్ని తయారైపోయిన తర్వాత మందిరానికి వెళ్ళేవాళ్ళు. చిన్నప్పటి నుంచి పిల్లల మందిరంలో తయారయ్యారు. ఆ తర్వాత ఆమె దేవుని వాక్యం వింటూ రక్షించబడింది. బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చింది. ఎందుకు ఓపిక వచ్చింది అంటే ఆమె విషయమే నువ్వు ఓర్చుకుని ప్రయాసపడాలా. ప్రయాసపడతా ఒప్పుకోగా. భార్యను రక్షించుకోవాలని ప్రయాసం ఉండదు. ఎంత మట్టికి పెత్తనం చేయడమే. భర్తను రక్షించుకోవాలనేది ఉండదు. ఏది తెచ్చావా? పిల్లలకి కావాలి, బట్టలు కొనాలి, క్రిస్మస్ వస్తుంది, ఏమి లేకపోతే ఎలాగా? పట్టురా ఎంతసేపు పట్టురా? ఎక్కడ తీసుకొస్తాడు? తెచ్చిందంతా నువ్వు ఖర్చు పెట్టేస్తుంటే మన ఖర్చు ఎంత, మన ఆదాయం ఎంత, మన లెక్కలు ఎంత, అసలు ఉందా కుటుంబానికి లెక్కలున్నా? లెక్కపత్రం ఏమీ తెచ్చేయి. ఎక్కడ తెచ్చి వచ్చేదారు? అప్పులు చేసేస్తాడు. ఆఖరికి అప్పులలో వచ్చి ఫోన్లు చేస్తుంటారు. అప్పులలో చూసి భయపడి పారిపోతూ ఉంటారు. జాగ్రత్త. క్రైస్తవ జీవితంలో నువ్వు దేవుని దగ్గర మనం లాస్ట్ టైం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అప్పు చేయొద్దు. క్రిస్మస్ బట్టలు లేకపోయినా, నీ పిల్లలకు ఫీజులు కడతాక లేకపోయినా, నూతన సంవత్సరంలో పాస్టర్ గారికి కానుకెత్తాక లేకపోయినా దేవునికి చెప్పుకో. నీకు ఆసక్తి ఉంది, ఆ ఆసక్తి దేవునికి చెప్పు. అంతేగాని తెగబడి అప్పు చేయొద్దు. ఇదేనా అప్పు ఇస్తున్నాడంటే చాలు పరిగెత్తికెళ్ళిపోయి తెచ్చేసుకుంటారు. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ గీసేస్తారు. అంతే. ఇలాగా ఎక్కడ ఏలుముద్ర నొక్కమంటే అక్కడ నొక్కేస్తారు. ఆ తర్వాత ఏడిస్తే ఏంటి ప్రయోజనం? అప్పు ఇచ్చినవాడు, అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చిన వానికి దేవుని దాస్యత్వం నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? 2 మోసాలు మానవుని పాడు చేసేది. ఒకటి ధన మోసం, 2 స్త్రీ మోసం. ఈ 2 చాలా ప్రమాదం. ధనం విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఈ దినాన్ని ఎవరికి భయం లేదు. వచ్చేస్తుంది ఏదో పక్క నుంచి. అవసరమైతే జగనన్న గారు కానుకలు వేసేస్తున్నాడు కదా, అవి ఖర్చు పెట్టుకో. ఫోన్లే, గవర్నమెంట్ ఇస్తుంది. మనం ట్యాక్సుల రూపంలో చెల్లించేయి. ఆయన ఊరికి ఇవ్వడంలా. ఆయన సొంత డబ్బులు ఏమి ఇవ్వడం లేదు. నువ్వు సబ్బుల కోసం కట్టిన ట్యాక్సులు, కరెంటుల కోసం కట్టిన ట్యాక్స్, కరెంటు మీద ఎన్ని వేస్తాడో చూడండి కావాలితే. కరెంటు బిల్లు మీద, కరెంటు బిల్లు కాకుండా కింద సర్వీస్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని వేస్తుంటాడు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా వస్తువు కొనుక్కుంటా వెళ్ళావనుకో, ఆ వస్తువు మీద ట్యాక్సులు బోర్డని ఉంటాయి. ఆ ట్యాక్సులు అన్నీ గవర్నమెంట్కి జమ అవుతాయి. ఆ జమ చేసిన డబ్బుల్లో నుంచి నీకు అన్ని కానుకలు ఇస్తున్నాడు. అంతేగాని ఊరికనేమి ఇవ్వట్లా. ఎలాగంటే మళ్ళీ వైఎస్ఆర్ వాళ్ళు నన్ను తిడతారు. ఆయన ఉద్దేశం కూడా అదే. ప్రజలు ఖర్చు పెట్టగా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయం అంతా నేను ప్రజలకే ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇచ్చేస్తున్నాడు. మంచి సంతోషం. ఎవరి చేతుల్లోకి వెళ్ళడం, డైరెక్ట్ వచ్చి నీ అకౌంట్లో పడుతుంది. తినేయి, ఖర్చు పెట్టుకో, హ్యాపీగా ఖర్చు పెట్టుకో. దేనికి ఖర్చు పెట్టుకోవాలో అప్పు చేయకు. దానికోసం ఎదురు చూడు. ఇంకా ప్రభువా మంచి పరిపాలన చేయడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకో కావాలితే. ఇంకా నీ అకౌంట్లో నెలకోసారి ఇచ్చేస్తాడు అవసరమైతే. బోర్డంత ఉందండి ఆంధ్రప్రదేశ్ అకౌంట్లో. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ బోర్డు 1,000 కోట్లు. మధ్యలో ఎవడో తినకోకుండా ఉంటే నీకు బోర్డంత వస్తుంది. అది మనకు అవసరం లేదు. కానీ వాటి గురించి ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడే సందర్భం కాదు. కానీ ప్రభు చిత్తం అయితే జ్ఞాపకం చేసుకున్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే అప్పు చేయొద్దు. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత ప్రభు మీద ఆధారపడాలి. ఏది కావాల్సిన నువ్వు ప్రభుని అడగాల. నీ బిడ్డలకి భర్త కావాల్సిన ప్రభుని అడగాల. ఒక తల్లి, విశ్వాసరాలైనటువంటి తల్లి, నాకు తెలిసినటువంటి ఆమె 4 కుమార్తెలు. ఆయన ఎలక్ట్రికల్ లైన్మెన్ చేసేవాడు. చివరి దినాల్లో వాళ్ళు నాకు పరిచయం అయ్యి సాక్ష్యం ఇచ్చారు. ఈనాటికి కూడా ఉంది ఆమె. ఏంటి సాక్ష్యం అంటే 4 పిల్లలకి, పెద్ద కుమార్తెకు వయసు వచ్చింది, పెళ్లి చేయాల.
దేవుణ్ణి అడిగిందంట, అయ్యా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నేను నీ కుమార్తెనయ్యా, నువ్వు నన్ను రక్షించుకున్నావు, నేను ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను, నా బిడ్డకు పెళ్లి చేసుకోండి, మీకు అబ్బాయికి ఇచ్చి నా కుమార్తెకి పెళ్లి చేస్తానని నేను ఎవరిని అడగను ప్రభువా, సహాయం చేయి, నా కుమార్తెకి మంచి భర్తను పంపించానంటండి. ఆ ప్రార్థన అంగీకరించిన దేవుడు ఉద్యోగస్తుని పంపించాడు. 5 పైసలు కట్నం వద్దు, మీ అమ్మాయి కావాలి నాకు, చేసుకుని వెళ్ళిపోయాడు. ఒకటి అయిపోయింది మంచిదే. రెండో అమ్మాయి మళ్ళీ వచ్చిందంట పెళ్ళిడికి. ఆమె సమయంలో ప్రార్థన చేసింది, ఆమెకి కట్నం లేకుండా తీసుకెళ్ళిపోయాడు. ఆమె ఉద్యోగస్తుడే. మూడో ఆమె కూడా అలాగే ప్రార్థన చేసింది విశ్వాసంతో, మూడో ఆమెను కూడా అలాగే తీసుకెళ్ళిపోయారు. నాలుగో ఆమెను కూడా అలాగే తీసుకెళ్ళిపోయారు. సాధ్యమా ఇది? ఎట్లా సాధ్యం? దేవునికి సమస్తమో సాధ్యమే. ఇది నాన్న పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లకి ఏదో సంపాదించేసి అమ్మో రేపు పొద్దున్న వాడికి పోవడం అడుగుతాడు, మా అమ్మాయి సోపడడం కోసం కావాలని చెప్పి సంపాదన కోసం పరిగెత్తేస్తారు. ప్రభు వైపు చూడు, నువ్వు ఎక్కడికి పరిగెత్తక్కర్లా. దేవుడు నీకు తగిన సమయం ఇస్తాడు, తీసుకొచ్చి అప్పగిస్తాడు. ఇది నాన్న అట్టి విశ్వాసం లేకుండా కేవలము అల్ప విశ్వాసంతో జీవించేటువంటి జీవితం దేవునికి ఇష్టం కానే కాదు. అలాంటి జీవితం జీవించొద్దు. నేర్చుకో, ప్రభు దగ్గరికి వెళ్ళు, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళు. నీకు అవసరమైన ప్రతిదాన్ని దేవుని దగ్గర అడుక్కో. దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందాలంటే మొదట దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి అడ్డు గోడను పడగొట్టు. ఏది వ్యతిరేకంగా ఉంది, ఎందుకు దేవుడికి నీకు మధ్య సంబంధం లేదు, దేవుడు నీ మనవని ఎందుకు ఆలకించడం లేదు అని నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నువ్వు పరీక్షించుకోవాలి. పైనుంచి కింద వరకు ఆయన ముఖం నీ ముఖం ఇలా సమానంగా ఉంటే ఆయన మాట నీకు అందుద్ది, నీ మాట ఆయనకి స్వచ్ఛంగా చేర్చబడుతుంది. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఇద్దరు ముఖాలు ఎదురు బదులు ఉంటే అన్ని చక్కగా మాట్లాడుకుంటామా మాట్లాడుకోమా? నేను ఇచ్చేది ఆయనకు అందుద్ది, ఆయన ఇచ్చేది నాకు, మరి ఎందుకు అందుతాయి మనకి? మన ముఖము ఆయన ముఖం సమానంగా లేవు. మన ముఖమేమో లోకంలో అటు తిరిగి ఉంది, ఆయన ముఖమేమో మన కోసం ఎలా చూస్తుంది. మరి ఈ ముఖానికి ఎదురెళ్ళాలిగా. ఈ ముఖానికి ఎదురెళ్ళాలంటే నీలో పాపం ఉంది, నీలో అపవిత్రత ఉంది, నీలో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి, నీలో దేవునికి ఇష్టంగానటువంటి కార్యాలు అనేకమైన ఏలుబడి చేస్తున్న కారణాన్ని బట్టి నీ వైపు చూస్తున్నటువంటి తండ్రి ముఖాన్ని నువ్వు ధైర్యంగా చూడలేవు. ప్రార్థన చేశాడు సుంకరి, ప్రభు ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను, నేను పాపాత్ముడను అన్నాడు. ఎందుకు ధైర్యం చాలదు? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూడడానికి నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి నువ్వు చూడగలుగుతావు. లేకపోతే నీ ముఖం చిన్న బుచ్చుకుని ఇలా కింద ఇంకా చూస్తూ ఉంటావు ఎంతసేపు కూడా. ప్రార్థన చేస్తావు కానీ నీ మాటలు దేవుడు వినడు. దేవుడు అంటాడు కదా, రక్షింప నేరక ఉండునట్లు ప్రభు హస్తము కుర్చీ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు. మరి అలాంటి ఆయనకి ఎంత ప్రార్థన చేయొచ్చు? చిన్న స్వరంతో చేయాలా? పరిశుద్ధుడా నా మాట వినవా, ఈ ప్రార్థన చేయాలా? అవసరం. దేవుడు నీ పక్కనే ఉన్నాడు, నీ సమీపంగా ఉన్నాడు, నీలో ఉన్నాడు. చిన్న మాట చాలు. ఉచ్చరింపశక్యం కానిటువంటి మూలుగులతో అయ్యా సహాయం చేయి, నా బిడ్డకి కృప చూపించు. నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటే ఒక్క మాట, చిన్ని మాటతో చెప్పగలుగుతావు. దేవునితో సంబంధం లేదనుకోండి, సాగదీసి 4 మాటలు అటు చెప్పి ఇటు చెప్పి అటు చెప్పి తండ్రి నాయన ప్రభువా నాయన తండ్రి స్తోత్రం నాయన ప్రభు అని చెప్పి ఆఖరిని చెప్తావు ఒక మాట. అంటే ఈ మాట చెప్పడానికి నీకు ఎంత టైం పడుతుంది? అంటే ఏమైంది? నీ హృదయానికి దేవునికి మధ్య సంబంధం ఏమీ సరిగ్గా లేదు. ఆ కారణాన్ని బట్టి 4-5 మాటలు చెప్తేనే కానీ సరాసరి చెప్పలేవు. ధైర్యం చాలగా. అంటే పాపం మన మీద ఏలుబడి చేస్తుంది. అంటే నీ ప్రార్థన నేను వేరేగా చేయట్లేదు, కానీ నువ్వు సరాసరి దేవునితో చెప్పగలగాలి. దేవునితో మాట్లాడడానికి నీ దగ్గర ధైర్యం కావాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి రీతిగా నాలో పాపం ఉన్నదని నేను రూపించగలడా అన్నట్టు చెప్పినటువంటి రీతిగా దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటను బట్టి నీలో ఏ పాపం ఉండడానికి వీలు లేదు. అప్పుడు నీ మనవి వెంటనే వింటాడు ఆయన. ఆయన చెవులు నీ కోసం సమీపంగా ఉన్నాయండి. నా కుమారుడు ఎప్పుడు నాతో మాట్లాడతాడని చూస్తూ ఉంటాడు. అది కావాలి, ఆ సంబంధం కావాలి నీకు ఆయనకి మధ్య. అంతేగాని నువ్వు శోధించి బాధించి చేసి విసిగించి కాదు దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాల్సింది. దేవునికి సంతోషాన్ని కలిగించి తీసుకో. ఎప్పుడు సంతోషం కలుగుద్దంటే దేవుని మాటను నువ్వు విన్నప్పుడు సంతోషం కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచినప్పుడు సంతోషం కలుగుతుంది. ఆ దినాన దేవుడు నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించేటట్టుగా చేస్తాడు. నువ్వు నీ త్రోవల్లో నేనే నడుచుకుంటాను, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించన్నావు అనుకో, కుదరదు అంటాడు ఆయన.
సచివాలయానికి వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటిది పెన్షన్కో ఇంకో దానికో సబ్మిట్ చేయడానికి కావాల్సిన ఫారాలు నిమ్మని అడిగారు అనుకోండి, అయ్యి లేవమ్మా నాకు అది వచ్చేటట్టుగా నాకు నా పేరు ఫీడ్ చేయమంటే ఏమంటారు వాళ్ళు? చెప్పండి. కుదరదండి. మీరు ఆ ప్రూఫ్స్ అన్ని పట్టుకొస్తే మేము దాంట్లో మీ అన్ని ఫీడ్ చేసి అప్పుడు మీకు ఎలిజిబిలిటీయో కాదో చెప్తామంటారు. అవునా కాదా? లేకపోతే ఊరికి వెళ్ళిపోయి ఏమీ లేదమ్మా నాకు పెన్షన్, లేకపోతే ఏమీ లేదు నాకు ఆ పథకం పెట్టు ఈ పథకం పెట్టు అంటే పెట్టేస్తారు వాళ్ళు. వెంటనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఎలిజిబిలిటీ ఉందనుకోండి, నీ ఫోన్కి మెసేజ్ వస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సో అండ్ సో పథకం, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు వచ్చి శాంక్షన్ అవుతుంది, నీ అకౌంట్లో అమౌంట్ పడుతుందని చెప్తారు. లేదంటే నీకు మెసేజ్ వస్తుంది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్, పలానా దాంట్లో పలానా ఆధార్ కార్డు ప్రకారం నీ వయసు సరిగ్గా లేదు, లేకపోతే నువ్వు సబ్మిట్ చేసినటువంటి నీ క్యాస్ట్ సరిగ్గా లేదు, నువ్వు సబ్మిట్ చేసినటువంటి పరిస్థితులు సర్టిఫికేట్ కరెక్ట్ కాదు, సో నువ్వు సబ్మిట్ చేసింది క్యాన్సిల్ చేస్తున్నావు అని చెప్పేసి నీకు మెసేజ్ వస్తుంది. దేవుడు కూడా నీకు అలాగే మెసేజ్ పంపుతాడు. అయ్యా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ నీ ప్రార్థనకు ప్రతిఫలం రాదు, ఎందుకంటే నీకు నాకు మధ్య సంబంధం సరిగా లేదు. నేను పరిశుద్ధుడైనటువంటి దేవుడిని అయితే నువ్వు అపవిత్రతలో జీవిస్తున్నావు, నేను నీతిమంతుడైనటువంటి దేవుడిని అయితే నువ్వు దుర్నీతిలో జీవిస్తున్నావు, నేను న్యాయవంతుడిని అయితే నువ్వు దుర్మార్గంలో జీవిస్తున్నావు. ఇన్ని దుర్మార్గాలు చేస్తున్నావు, నా మాట నీకెలా వినబడుతుంది? నీ మాట నాకు వినబడదు. నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రతిఫలం నేను ఇవ్వలేనయ్యా, యు ఆర్ వెయిట్, గో పక్కెళ్ళి అంటాడు అంతే. ఈ రాత్రి అలాంటి క్రైస్తవ జీవితం జీవిస్తూ ఉంటే నష్టపోతావు, జాగ్రత్త. అలాంటి జీవితం జీవించాలని కాదు దేవుడు కోరుకునేది. నూతనమైన హృదయాన్ని నీ జీవితంలో కలిగించి నూతనత్వమైనటువంటి దేవునికి మహిమకరమైనటువంటి జీవితం కావాలి. ఎన్నో పర్యాయాలు ఇలా దేవుని గురించినటువంటి సంగతులు మన క్రైస్తవ సహోదరులకి నాకు తెలిసిన వారికి, నా బంధువులకి, ఎంతోమందికి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని దేవుడు నాకు తెలియజేసిన జ్ఞానాన్ని బట్టి చెప్తే వారు ఆ మాటలని అనుసరించేవారు కాదు. ఇంకా మనసును నొచ్చుకొని కఠినపరుచుకొని, ప్రభువా ఎవ్వరు వింటలేదు, నేను ఇంకెక్కడికి వెళ్ళను, నేను ఎవరికి ఏమి. ఈరోజు ఒక మంచి మాట చెప్పావు అనుకోండి, ఒక జ్ఞానయుక్తమైన మాట చెప్పావు అనుకోండి, మనకి ఏదో ఒక సమాధానం తిరిగి చెప్తారు తప్ప కానీ అలాగేనయ్యా అన్నయ్య మంచి మాట చెప్పావు అలాగే చేస్తానులే నేను ఎవరన్నా నిజంగా ఒప్పుకుంటారా? ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒప్పుకునేవాళ్ళు? ఈ తరంలో లేరు. మా తరం వరకు ఏమైనా ఉంటే ఉండొచ్చు, నా 47వ సంవత్సరం తరం ఇది. మా పోలికలు ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు, మా వెనకాల ఉండేవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు. తర్వాత వచ్చే తరం ఉన్నారే వినరు. వింటాలే, దేవుడు దీవిస్తాడు, విన్నవాడిని దీవిస్తాడు, మనం ఏం చేయలేం. విన్నవారికి గురించి చెప్తున్నా, వినరు. ఎందుకంటే అవిధేయులైనటువంటి తరం ఇది. అంచె దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాం. అపాయకరమైనటువంటి కాలాల్లో ఏం జరుగుతాయి సూచనలు చూద్దామండి ఒకసారి. రండి వాక్య భాగం దగ్గరికి వెళ్దాం. టైం ఎంతో చెప్పండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. దిస్ టైమ్ ఈజ్ ఎండింగ్ టైమ్స్. అంచె దినాలు అపాయకరమైన కాలములు. ఈ మాట అందరం కలిసి చెప్దామా? ఓకే, కన్ఫర్మేషన్ ఎంత టైం అంటే దాని ముందుకు వెళ్దాం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. మొదటి పత్రిక అండి, మొదటి పత్రిక క్షమించండి, 2వ పత్రిక 2వ పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. అంత్య దినములలో చదవండి. అంత్య దినములలో, మళ్ళీ చెప్పండి, అంత్య దినములలో, అంత్య దినములలో. అంత్య దినాలు ఏమొస్తాయంట? మేము ఎప్పుడు చూడలేదండి. ఇలాంటి యాక్సిడెంట్లు చూడలేదు, ఇలాంటి కష్టాలు చూడలేదు, ఇలాంటి వ్యాధులు చూడలేదు, ఇలాంటి బాధలు చూడలేదు, ఇలాంటి దుఃఖాలు మేము చూడలేదు అని పూర్వీకులు చెప్తూ ఉంటారు. అమ్మమ్మ నాయనమ్మ పెద్దోళ్ళు చెప్తారు. ఇప్పుడు మరి ఎందుకు వచ్చినాయి ఇవి? అంత్యదినాలు. అంత్యదినాలు అపాయకరమైన కాలములు. వాటికి రుజువులేంటి, సాక్ష్యాలు ఏంటంటే కింద దేవుడు ఎంతో స్పష్టంగా అపోస్తులైన పౌలు తిమోతికి రాస్తూ పరిశుద్ధాత్మ చేత రాయించాడు ఈ మాటల్ని. దిస్ టైమ్ ఈజ్ ద అంత్యదినాలు, ఎండింగ్ డేస్. ఇంకా ఎంతకాలం మౌనంగా ఉంటావు? ఎంతకాలం హృదయం ఇవ్వకుండా ఉంటావు? ఎంతకాలం రక్షణ లేకుండా ఉంటావు? ఎంతకాలం పాపంలో ఉంటావు? ఎంతకాలం శాపంలో ఉంటావు? ఎంతకాలం దుఃఖంతో, కన్నీటితో, వేదంతో, బాధలతో, దిగులతో, విచారంతో మంచం బట్టి చనిపోతావు? సంతోషం వద్దా? ఆనందం వద్దా? జీవితంలో నువ్వు సంపాదించిన కష్టార్జితాన్ని అంతటినీ కూడా అనుభవించేటువంటి ఆ ఆనందం నీ జీవితానికి వద్దా?
అది పొందాలంటే యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఎంతకాలం ప్రభు చెప్తూ వస్తాడు ఈ మాటల్ని. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసును పొంది సువార్తను నమ్ముడి. ఈ అంత్య దినాల్లో అపాయకరమైనటువంటి కాలాలు రుజువులు ఏంటి అని అంటే కిందకు మనం చదువుకుంటూ వెళ్తే ఎంతో స్పష్టంగా కనపడతాయి ఆ మాటలు. చదవండి. ఏలయనగా అంటే ఈ అంత్య దినాలని అపాయకరమైన కాలాలని నీకు ఎలా తెలుస్తాయంటే, ఇది అంత్య దినాలని అపాయకరమైనటువంటి కాలానికి గుర్తులేంటో చెప్తున్నాడు ఇక్కడ. ఈ అపాయకరమైనటువంటి కాలంలో ఏం జరుగుతాయో గుర్తులు చెప్తున్నాడు. ఏంటో గుర్తులు? కరెంట్ ఉంది, లైట్ వెలుగుతుంది. కరెంట్ ఉందనే సంగతి మనకు ఎలా తెలుస్తుంది? లైట్ వెలుగుతో తెలుస్తుంది. లైట్ ఆరిపోతే ఏమంటాం? కరెంట్ పోయింది. అమ్మో కరెంట్ పోయింది, చీకటి అయిపోయింది అంటాం. మరి అంత్య దినాలు అపాయకరమైనటువంటి కాలాలంటే ఎలా తెలుస్తాయి? అయ్యా మాకు ఎలా తెలుస్తాయి అపాయకరమైన కాలం అని ఎలా తెలుస్తుంది అని అంటే కింద దేవుడు రాయించాడు. ఆ మాటను చదువుకుందాం. మనుషులు స్వార్థప్రియులు, ఇది మొదటిది సూచన. ఇప్పుడు లోకంలో అంతా స్వార్థం ఉందా లేదా? కాబట్టి ఇది అంత్య దినాలా, అపాయకరమైన కాలాలా కాదా? నేనే, నా కుటుంబమే, నాకే, నాదే, నేనే 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 ఇది స్వార్థం. పూర్వకాలం అయితే ఎవరికన్నా మజ్జిగిద్దామని చెప్పి అంటే ఇంట్లో మజ్జిగ పట్టుకుని రెడీగా ఉండేవారంట, ఎవరన్నా వస్తే మజ్జిగిద్దామని. ఇప్పుడు ఎవరన్నా వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని చూస్తున్నాం. చేసి పెట్టలేక ఓపికలు కూడా లేవు. నిజంగా అలాంటి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఉంటే రోజుకొకరు వచ్చేస్తుంటారు. ఈ రోజు ఒకడు వస్తారు, రేపు పొద్దున్న అన్నయ్య వస్తాడు, ఎల్లుండి బావగారు వస్తాడు, ఆ తర్వాత రోజు తోడుకోళ్ళ గారు వస్తారు, వాళ్ళ కుటుంబం వస్తుంది. వాళ్ళు అనుకుంటారు కదా మేము అక్కడమే వచ్చాం ఈరోజు అనుకుంటారు. అంతకుముందు వచ్చిన వాళ్ళ సంగతి తెలియదు, రేపు వచ్చేవాళ్ళ సంగతి వీళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుంది? ఈ పెట్టేవాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నెల రోజులు, 30 రోజులు, 365 రోజులు కూడా ఉంటారు పెట్టేవాళ్ళు ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటారు? నువ్వు పెట్టినంతకాలం ఉంటారు. పెట్టడం ఆగిపోయి నీ దగ్గర ఏమీ లేదనిపించింది అనుకో, ఒకవేళ నువ్వు అడిగే పద్ధతిలోకి తయారైపోయావు అనుకో, ఇటు తిరగబడి అటు వచ్చిందనుకో, మళ్ళీ నీకెవరో కనపడరు, మళ్ళీ ఎవ్వరు కనపడరు. సో కాబట్టి అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకున్నాము. ఆ అపాయకరమైనటువంటి కాలానికి గుర్తులు ఏంటి అంటే, మొట్టమొదటి గుర్తు ఏంటంటే మనుషులందరూ స్వార్థప్రియులు. ఈ దినాన మానవులంతా స్వార్థప్రియులుగా ఉన్నారు. కాబట్టి ఇదే అంత్య దినాలు, ఇదే అపాయకరమైనటువంటి కాలం. కాబట్టి నువ్వు గుర్తెరుగు, నీ ప్రాణాన్ని రక్షించుకో, నీ ఆత్మను విమోచింపజేసుకో. నీ ఆత్మ యొక్క రక్షణ కొరకే యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని రాజ్యానికి వారసుడిగా చేయబడ్డావు అనుకో, ఈ అపాయకరమైనటువంటి కాలాల్లో నువ్వు కాపాడబడతావు. ఎంతోమందిని దేవుడు కాపాడాడు. కరోనా కాలంలో మీ ఇంటికి ఎంతమందికి కరోనా వచ్చింది? ఎంతమందికి వచ్చిందండి? ఎవరికైనా వచ్చిందా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా వచ్చిందా? ఓకే, ఎవరు చెప్పొద్దు, మౌనంగా ఉండండి, నేనే జ్ఞాపకం చేస్తాను. కానీ కరోనా వస్తే నువ్వు ఐగుప్తీయుడివి, కరోనా రాకపోతే నువ్వు ఇశ్రాయేలీయుడివి. ఎందుకంటే ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగముల్లో ఏది నేను మీకు రానియను, దేవుడు చెప్పిన మాట. కాబట్టి నువ్వు ఐగుప్తీయుల్లో ఉన్నావా లేకపోతే ఇశ్రాయేలీల్లో ఉన్నావా? ఈ మాట అంటే కొంతమందికి బాధ కలగవచ్చు, ఏమని బక్కమండి, ఇది జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పిన మాట. కరోనా కాలం అంతట్లో కూడా ఏలూరులో ఉన్న అన్ని చర్చిలో ఆగిపోతే మా ఇంటిలో రోజుకి ప్రతి ఆదివారం 70 మందితో కూడా ఇంట్లో కూర్చొని ఆరాధన చేసుకున్నాం మేము. మాకెవరికి రాలేదే. వచ్చిన వాళ్ళందరూ కూడా ముక్కులకి మాస్కులు పెట్టుకుని వస్తే ఒకటే మాట చెప్పా, మీరు తీసేయండి, తీసుకూర్చోండి, మాకు రాదు మీకు రాదు. పైగా నేను వెళ్ళి ఉద్యోగం చేసిన ఉద్యోగం రెడ్ జోన్స్, వైఎస్ఆర్ కాలనీ, పెద్దపాడు మండలంలో ఉన్న తోటగూడెం. ఈ రెండు ప్రారంభపు రెడ్ జోన్లు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన రెడ్ జోన్లు కాదండి. ఆరంభ దినాల్లో కరోనా అంటే జడిసిపోయి భయపడిపోయి పరిగెత్తేటువంటి మార్చి నెల దినాల్లో కరోనా రెడ్ జోన్లు. ఢిల్లీకి వెళ్ళి వాళ్ళు ఆ ముస్లిమ్స్ ఎక్కడో పార్టిసిపేట్ చేస్తే ఆ ముస్లింలు ఇక్కడికి వస్తే ఆ ముస్లిం అతనికి వచ్చిందని చెప్పేసి రెడ్ జోన్ పెడితే అక్కడ 45 రోజులు ఒక చోట ఉద్యోగం చేసాం, 37 రోజులు ఒక చోట ఉద్యోగం చేసాం. ఏనాడు ఆఫీసర్ల కోసం మాస్క్ పెట్టుకున్నామే తప్ప కానీ నాకు నేనుగా భయపడి ఏనాడు మాస్క్, ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేశాడు, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానియ్యను. నువ్వు ఇశ్రాయేలీయుడివి, రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు బిడ్డగా చేయబడిన తర్వాత నీ కరోనా కదా ఏ రోగం నీ దగ్గర రావడానికి వీల్లేదు. అంత అచంచలమైన విశ్వాసంతో ఈ భూమి మీద బ్రతకాలి. అప్పుడు దేవుడు మహిమ పొందుతాడు. అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతావు. పరలోక రాజ్యం వెళ్ళిపోవడం అంటే నీలో విశ్వాసం లేకుండా పరలోకానికి వెళ్ళడం సాధ్యమయ్యే పని కాదు అది. అయితే జ్ఞాపకం చేసుకుందాం, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ఇది ఒకటి. రెండోది ఏముందంటండి, గట్టిగా చెప్పండి, ధనాపేక్ష. అంతేనా?
ఇప్పుడు ఏం కావాలి? అన్నిటికీ డబ్బులు కావాలి. అందుకే పొద్దున్న సాయంత్రం వరకు పరిగెత్తేస్తాం. డబ్బు ఉంటే చాలు, ఏమన్నా లేకపోయినా పర్లా. డబ్బు సంపాదించేసిన తర్వాత అబ్బాయి మాట వినడం, అమ్మాయి మన చెప్పు చేతల్లో ఉండదు. తర్వాత ఏడుస్తూ కూర్చుంటా, పోలీస్ స్టేషన్కి వస్తావు. ఏంటి ప్రయోజనం? డబ్బు తీసుకొద్దా వీటిని? తీసుకురాదు. పూర్వీకులైతే పిల్లలను కనిపెట్టుకుని ఇంటి దగ్గర కూర్చునేవారు. భార్య ఇంటి దగ్గర ఉంటే భర్త కష్టం చేసి తీసుకొచ్చిన డబ్బులతోనే వాళ్ళు గడుపుకునేవారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరూ కష్టపడి పనికి వెళ్ళడానికి రెడీ అయిపోయారు. వెళ్ళొద్దని కాదు నేను చెప్పేది, వెళ్ళండి దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి. అదే సమయంలో బిడ్డలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తల్లిదండ్రుల యొక్క చేతిని విడిచిపెడితే శత్రువు ఏ పక్క నుంచి వచ్చి వాళ్ళని ఎత్తుకుపోతాడో నీకు తెలియదు. వారిని కాపాడవలసిన బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. శత్రువుల నుంచి, దుష్టు నుంచి కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. వారు విడిచిపెట్టి డబ్బు కోసం వెళ్ళిపోతుంటే ఏమవుతుంది? దుష్టుడు వచ్చి వాళ్ళని ఎత్తుకుపోతాడు. ఆ తర్వాత అయ్యో లబో దిబ్బం అంటే ఏం ప్రయోజనం ఏమీ లేదు. నీ ధనము ఆ గౌరవం తెచ్చిపెట్టలేదు. నీ ధనము, నువ్వు సంపాదించినటువంటి ధనము, నువ్వు కష్టపడి ప్రయాసపడి రాత్రి మగలు కష్టపడి తెచ్చినటువంటి ఆ ధనము నీ బిడ్డలను కాపాడలేదు. అందుకనే నీ కష్టార్జితం ఆశీర్వదించబడాలా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నువ్వు సంతోషంగా జీవించాలని దేవుడి రాత్రి కోరుకుంటున్నాడు. నువ్వు భయభక్తులు కలిగి ఉండు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అన్నిటినీ సమాంతరంగా చేస్తాడు, చక్కగా ఎలుబడి చేస్తాడు. సమస్తాన్ని నీ చేతుల కింద ఉంచుతాడు దేవుడు. దేన్ని కూడా నీ చేయి దాటిపోదు, నీ మనసును దాటిపోదు, నీ ఇల్లు దాటిపోదు. నీకు నష్టం అనేది కలగదు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం కూడా నీకు లేదు. దేవుడే నీకు న్యాయాధిపతిగా ఉంటాడు, దేవుడే నీ కాపరిగా ఉంటాడు, దేవుడే నీ కోటగా ఉంటాడు, దేవుడే నీ శైలంగా ఉంటాడు. నీ దుర్గముగా నువ్వు స్థాపించుకోవాలా. ఎక్కడ దుర్గం? లోకంలో పడి ధనాపేక్ష కోసం పరుగులే పరిగెత్తి డామ్ యాక్సిడెంట్ అయిపోతే కాలు మూడు ముక్కలు వెళ్ళిపోయి కాలు పైకెట్టి కూర్చుంటాడు. అంతే. ఏమైపోయింది? ధనాపేక్ష. మొత్తం డబ్బంతా వెళ్ళిపోద్ది. కష్టపడు, కానీ ధనాపేక్ష వద్దు. ధనం కోసం పాకులాడవద్దు. ఇప్పుడు ఉన్నదంతా ధనాపేక్ష, అపేక్ష. డబ్బు సంపాదించాలి. డబ్బు ఎలా వస్తుంది? ప్రభు నా హృదయాన్ని తట్టకపోతే, ప్రభు నా హృదయాన్ని మార్చకపోతే, ప్రభు నా హృదయంలో ఒక నూతనమైనటువంటి కార్యం చేయకపోతే, 24 సంవత్సరాల ఉద్యోగ సర్వీస్లో ఈనాటికి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానానికి, తెలివికి, వివేచనకి చక్కటి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టేసుకుందాం. ఈ వాటికి మంచి ఇన్నోవా కారు కొనేసుకుందాం. ఏమండి? ఈజీగా వస్తాయి. మనీ చేయజాపక్కర్లా. మనం పని చేస్తే డబ్బులు వచ్చేస్తాయి. ప్రభు కొరకే నువ్వు ప్రయాసపడాలి. ప్రభు కొరకే నిన్ను అణిచివేసుకోవాలి. ప్రభు విషయమే నువ్వు చనిపోవాలి. అన్ని విషయాలు. యు ఆర్ డైడ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సిలువ వేయబడాలి. నీ కోరికలకు సిలువ వేయబడాలా, నీ ఆశలకు సిలువ వేయబడాలా, నీ అత్యుత్సాహానికి సిలువ వేయబడాలా. లోక సంబంధమైనటువంటి ఇట్లాంటి అత్యుత్సాహం ప్రదర్శించడానికి వీల్లేదు. ఈనాడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక అత్యుత్సాహము ఈ దినాన్ని అనేక మందిని దేవుడు ప్రేమను బట్టి సమకూర్చడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చింది. అది కావాలి దేవునికి. దాన్ని బట్టి దేవుడు ఆశీర్వాదం తీసుకొస్తాడు. దేవుని కొరకే అత్యుత్సాహం చూపించు, దేవుని కొరకే ఆసక్తి పెడు. లోక సంబంధమైనటువంటి విషయం కాదు. ధనాపేక్ష. రెండోది ఏంటంటే సూచన ధనాపేక్ష. అంత్య దినముల్లో అపాయకరమైనటువంటి కాలాలని చెప్పడానికి, ఇవి అంత్య దినాలని చెప్పడానికి, ఇది అపాయకరమైనటువంటి కాలాలు. అపాయకరమైనటువంటి కాలంలో ఎప్పుడు నీ మీదకి అపాయం వస్తుందో తెలవదు. ఏ సమయమైనా రావచ్చు. అది రాత్రి వేళ కావచ్చు, ఉదయపూట కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం కావచ్చు. దేని నుంచి అయినటువంటి తప్పించాలంటే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలా. రాత్రి వేళ కలుగు భయమునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నేను భయపడను అంటాడు కీర్తనకారుడు. మధ్యాహ్నం మందు పాడు చేస్తుంటాడు రోగం. రోగం ఎప్పుడు వస్తుందంట? మధ్యాహ్నం. శుభ్రంగా 2 గంటలకు తినేసి పొట్ట నిండా పడుకుని నిద్రపోతే రోగం రాక ఏం చేద్ది? 1 గంటన్నర 2 గంటలకు ఫుల్గా తినేసేసి టక్మని మంచం ఎక్కేస్తారు. రోగం చక్కగా వచ్చి లోపల ప్రవేశిస్తుంది. పడుకుని నిద్రపోతుంటావు నువ్వు తినేసి పడుకుంటే. 3 గంటల వేళ ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? మధ్యాహ్నం 3 గంటల వేళ ఎప్పుడన్నా అసలు మోకరించావా? మోకరించంగా మంచం మీద నిద్రపోతుంటే ఎక్కడ మోకరిస్తాం? తెల్లవారుజాము 3 గంటలకు మోకరించగలవా? ఈ లోకంలో క్రైస్తవ జీవితం ఎంతో కష్టతరమైనది కావచ్చు, కానీ దేవుడు నీకు సహాయం చేసిన కొలది చాలా సులభం. నేర్చుకోవాలి మనం. రెండోది ఏంటంటే అంత్య దినాలు అపాయకరమైన కాలాలని చెప్పడానికి ఇది
ధనాపేక్ష. మొదటిది ఏంటంటే స్వార్థపరులు, రెండవది ధనాపేక్ష, మూడోది బెంకములాడువారు. నువ్వు అడిగిన దానికి నిజం చెప్పరు, అటు ఇటు మార్చి చెప్తారు తప్ప కానీ సూటిగా మాట చెప్పరు. అయ్యుండొచ్చు అనుకుంటండి అంటాడు. ఇప్పుడు అంత స్టైల్ ఫోన్ తిప్పుకుంటూ మాట్లాడతాడు, ఇలా ఫోన్ పట్టుకుని ఫోన్ ఇలా తిప్పుకుంటా, అవునా, ఓకే 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 రైట్ అంటాడు. అంతేగాని నిజం మాత్రం చెప్పడు. వారితో నువ్వు స్నేహం చేయకు, చాలా ప్రమాదం. క్రైస్తవ జీవితంలోకి వచ్చిన తర్వాత అలాంటి వాటిని అసలు దగ్గరికి రానివద్దు. బెంకములాడువారు, ఇది మూడవది. నాలుగవది బహుభయంకరం, అహంకారత్వం. ఏంటి వాడు ఉంటే తినమను, ఎక్కువ మాట్లాడతాడేంటి, ఎక్కువ మాట్లాడుతున్నాడు, వాయిస్ పెరుగుతుందేంటి, ఏమనుకుంటున్నాడు అంటాడు. అహంకారం. దేన్ని బట్టి అహంకారం? అహంకారులను ఎదిరించి దీనులకు కృపను అనుగ్రహించేవాడు దేవుడు. నువ్వు అహంకారంతో ఉంటే వాళ్ళు ఎదిరిస్తాడు దేవుడు. గర్విష్ఠుల యొక్క గర్వాన్ని అనుస్తాడు. మూడవదిగా, నాలుగవదిగా చూసినప్పుడు అహంకారులు. ఉందా లేదా చెప్పండి లోకంలో ఇప్పుడు? ఇది ప్రజల దగ్గర అహంకారం ఉందా లేదా? ఉంది. తర్వాత మూడోది ఏంటి? ఐదోది దోషకులు. ఊరికి దూషిస్తూ ఉంటారు. వాడి సంగతి నాకు తెలుసులేండి, ఆయన గురించి నాకు తెలియదు ఏంటి, రమేష్ గురించి నాకు తెలుసులే, ఆయన వాడు బాప్తీసం తీసేసుకుని ప్రార్థనకు వచ్చేస్తే అంతకుముందు ఆయన సంగతి నాకు తెలవదా అంటాడు. అనేసరికి ఈయన ప్రార్థన జీవితం విడిచిపెట్టేయాలనిపించింది. బాప్తీసం తీసుకున్న తెర ప్రార్థనకి వెళ్దాం అనుకుంటున్నాను, తెర చూస్తే నా సంగతులను బయట పెడుతున్నారు, వీళ్ళెవరు అంటాడు. కంగారు పడకూడదు. దోషకులు. నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉంటే నిన్ను దూషించేవారుగా తయారవుతారు. దోషకులు ఎక్కువగా ఉన్నారు ఈరోజు. దారం ప్రయాణం చేసి మంచి బ్రతికి దేవునితో సహవాసం కలిగి సంతోషంగా జీవిస్తూ ఉంటే నీ హృదయాన్ని గాయపరచడానికి ఏదో ఒక మాట నీ మీద చేసి దూషిస్తాడు నిన్నంతే. నీ మనసును గాయపరుస్తాడు. ఉన్నారా లేదా దోషకులు? తర్వాత ఇది ప్రతి ఇంటిలోనూ. ఎవరిలో? ప్రతి పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట వినరు. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు దేవుని మాట వినలే. ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ తల్లిదండ్రులు దేవుని మాట వింటే, ఈ తల్లిదండ్రులు దేవునికి విధేయత చూపిస్తే వారి పిల్లలు దేవుడేమంటాడంటే, అరే నాయనా, అమ్మా యువభారతి, మీ నాన్న మాట వింటున్నాడు, నువ్వు ఆయన మాటిని అంటాడు. అరే నాని బాబు, మీ నాన్న మాట వింటున్నాడు, సేవ చేస్తున్నాడు, నువ్వు మాటిని అంటాడు. ఇద్దరు మాట వింటారు. ఈయన ఆయన మాట వినలేదనుకోండి, ఈయనకి ఆ బాధ తెలియడం కోసం ఏం చేస్తారంటే, మీరిద్దరు ఆ మాట వినకుండా పోండి అంటాడు అంతే. అప్పుడు బాధ ఎలా తెలుస్తుంది? ఇది వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో పడి, ప్రభువా నా బిడ్డలనైనా నా మాట వింటలేదు, నన్ను సేవ చేపిస్తున్నావు, నన్ను అక్కడికి పంపిస్తున్నావు, ఇక్కడికి పంపిస్తున్నావు, ఏంటినైనా నా పిల్లల సంగతి ఏంటినైనా అంటే దేవుడు విచారణ చేస్తే చెప్తాడు. అంతేగాని ప్రభువా నా పిల్లల మాట వినేటట్టు చెయ్యి, నా నాని బాబు నా మాట వినేటట్టు చెయ్యి, నా సేవకు సహకరించేటట్టు చెయ్యి, నా యువభారత నా మాట వినేటట్టు చెయ్యి అంటే చేయడు. నువ్వు విచారణకి వెళ్ళాలి. ఎందుకు వింటలేదు ప్రభువా అని విచారణకి వెళ్ళి, నేను ఎక్కడన్నా నీ మాట వింటలేదా, ఏ విషయంలో వింటలేదు, మనం నా పిల్లలు నాకు అప్పగించు అని ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థన చేయం. మనం ఏమంటాం? నా పిల్లల్ని అప్పగించు ప్రభువా, నా పిల్లల్ని మార్చు ప్రభువా, వారి మనసును మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా, నా భార్యను మార్చు ప్రభువా. ఎందుకు మార్చాలి ప్రభువా? మార్చి మీ ఇద్దరు కలిసి ఉంటే కనుక మీ ఇద్దరు పెళ్ళికి వెళ్ళిపోతారు ప్రభువా, మీ ఇద్దరు సమర్థవంతులకు వెళ్ళిపోతారు ప్రభువా, లేకపోతే మీ ఇద్దరు కలిసి బర్త్డే పార్టీలకు వెళ్ళిపోతారు. అందుకని మార్చడు దేవుడు. మారిస్తే నువ్వు దేవుని మందిరానికి వెళ్తాననే నమ్మకం ఉంటే మారుస్తాడు. నీ భర్తను వెంట పెట్టుకుని నువ్వు దేవుని మందిరానికి తీసుకెళ్తావంటే మారుస్తాడు. నీ భార్యను మార్చుకుని, నీ బిడ్డను మార్చుకుని నువ్వు దేవుని మందిరానికి వెళ్తావనే నమ్మకం నీలో కలిగిన తర్వాత అప్పుడు నీ భార్యని నీ బిడ్డలను తీసుకొచ్చి నీ చేతికి. అందుకని ముందు నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలా. యు బిలీవింగ్ ద గాడ్. దేవుడు నిన్ను నమ్మాలా. నమ్మకస్తులం కాదుగా మనం. దేవుడు అంట లోకంలో నమ్మకస్తులైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. ఎవరి కోసం కనిపెడతాడు అంటండి? రోజుకి 8 గంటలు ప్రార్థన చేసే భక్తి పరుల కొరకు కాదు, మీటింగుల్లో ప్యాడ్లు వాయించే కొరకు కాదు, వేదిక మీదకి ఎక్కి తెల్లబట్టలు వేసుకొని ప్రసంగం చేసే ప్రేమచంద్ గారి కొరకు కాదు, సేవ చేసే అనిల్ కుమార్ గారి కొరకు కాదు, లేదా సేవ చేసే ఈయన కొరకు కాదు. వారిలో ఏముండాలంట? బిలీవింగ్. నిన్ను నమ్మాలా. నువ్వు లోకంలో నమ్మకస్తుడుగా ఉంటే దేవునికి నమ్మకస్తుడుగా ఉంటావు. నువ్వు లోకంలో అవిధేయుడు అయితే దేవునికి కూడా అవిధేయుడిగానే జీవిస్తావు. ఇదే సాక్ష్యం. దేవుడికి కావాల్సినది నమ్మకస్తులైన వారి కొరకు కావాలి. రెండోది ఎవరు కావాలంటే
యథార్థమైన హృదయం గలవారు కావాలి. యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయి. నువ్వు యథార్థవంతుడు కాదు. యథార్థవంతుడైతే నిన్ను బలపరుస్తాడు, నీ చేతులు బలపరుస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీ కష్టాలు తీరుస్తాడు, నీ ఇల్లు కట్టడం పూర్తవుతుంది, నీ బిడ్డలకు పెళ్ళి అవుతుంది, నీ కొడుకు నీ మాట వింటాడు, నీ కొడుకు ప్రయోజకుడు అవుతాడు, వాడికి ఊరికే ఉద్యోగం వచ్చేస్తుంది, 18 సంవత్సరాలకి ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. ఎందుకు బలపరచాలి నిన్ను? బలపరిస్తే నువ్వేమో దేవునికి మంచిగా ఉపయోగపడతావా? బలపరిస్తే ఆయన సన్నిధిలో పని చేస్తావా? బలపరిస్తే దేవుని మందిరంలో ఉంటావా? ఆ నమ్మకం కలిగితే దేవుడు చేస్తాడు. యథార్థ హృదయం కావాలి. యు ఆర్ ద హోల్ హార్టెడ్. నువ్వు చెప్పే మాట, నువ్వు చేసే పని, నీ నోట్లో నుంచి మాట పలకడంతో అడిగిన సమాధానం వెంటనే సూటిగా మాట్లాడినప్పుడు స్వచ్ఛమైన మాట, యథార్థమైన మాట రావాలా. కిందకు చూస్తావు, పైకి చూస్తావు, కళ్ళు ఇలా అంటావు, ఇట్లా అంటావు, ఇట్లా అంటావు. చూద్దాం చెప్తాను, ఆలోచించి చెప్తాడంట. దేవుడు కూడా అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే నేను కూడా ఆలోచించి చెప్తానులే, నువ్వు కంగారు పడకుండా, నువ్వు దేవుని మందిరంలో ఉంటావో లేదో చూసినప్పుడు ఆలోచించి చెప్తానులే అంటాడు దేవుడు కూడా. యథార్థ హృదయం కలవారే ఉండండి. నమ్మకస్తులుగా ఉండాలా. రెండోది యథార్థవంతులుగా ఉండాలా. తల్లిదండ్రులకు అవిధేయులు ఈనాటి తరం చూస్తే. ఎందుకంటే ఈ తల్లిదండ్రులు పరలోకపు తండ్రికి అవిధేయులు. ఈ తల్లిదండ్రులు ఎవరికి అవిధేయులు? సృష్టించిన సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడైన యెహోవాకు అవిధేయులు. మరి నీ పిల్లలు నీకు అవిధేయులు కాకపోతే ఏమవుతారు? నీ మాట వినరు. వారు నీకు అప్పగించాల్సిన అవసరం దేవునికి లేదు. కాబట్టి రాత్రి తీర్మానం చేసుకో, ప్రభువా నా బిడ్డలు నాకు లోబడే దాని కోసం నేను నీకు లోబడతా. నీ తీర్మానం కావాలి దేవునికి. ముందుకు వెళ్ళిపోదాం రండి. తల్లిదండ్రులకు అవిధేయులు. తర్వాత ఏదన్నా మేలు చేస్తే థ్యాంక్స్ చెప్పడం కానీ, కృతజ్ఞత కలిగి ఉండడం కానీ, తర్వాత వెళ్ళి ముఖం చూపించి రావడం కానీ ఎవరికి ఈ దినాల్లో లేనే. అవును, ఆ టైంలో డబ్బులు ఇచ్చామని చేశాడు. డబ్బులు ఇస్తే ఎవరు చేయరు? ఓరి డబ్బులు ఇస్తే అందరూ చేస్తారా? ఏదో మా అన్నయ్యని, మా అక్కని, లేకపోతే మా చెల్లెని నేను చేస్తే ఎంత మాట అన్నారండి, ఇంకా ఆమెకి నాకు సంబంధం కట్ అయిపోద్ది. కృతజ్ఞత లేని వారి వల్ల ఏమవుతుందంటే విరోధం వస్తుంది. ఉన్నారా లేదా కృతజ్ఞత లేని వారు? తర్వాత అపవిత్రులు, అపవిత్రమైన జీవితానికి అప్పగించుకున్నటువంటి ప్రజలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన చేష్టలు, అపవిత్రమైన చర్యలు వారిని చూస్తుంటే ఎంత బాధేస్తుందో, హృదయం గాయమైపోతూ ఉంటుంది. రాత్రి అసెంబ్లీ డ్యూటీ ముగించుకుని, అసెంబ్లీ సెషన్స్ జరిగినాయి 5 రోజులు. అసెంబ్లీ డ్యూటీ ముగిలి వెళ్ళాం, దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాం అనమాట. దేవుడు డ్యూటీ అయిపోయిన తర్వాత తిరిగి వస్తూ మధ్యలో ఎక్కాల్సి వస్తే మా పోలీస్ బస్సు ఎక్కా. ఆర్టీసీ బస్సు ఎక్కాల్సి నేను పోలీస్ బస్సు ఎక్కితే ఆ పోలీస్ బస్సులో వాళ్ళు ఏం చేశారంటే, దాంట్లో ఉన్న 8 మంది కానిస్టేబుల్స్ మంచి సినిమా పాటలు పెట్టుకున్నారు. నా చేతిలో బైబిల్ ఉంది, నేను ఆ పాటలు నేను ఏం చేయాలి, దిగేయాలనిపించేస్తుంది మనసు. చేయొడ్డు పెడితే డ్రైవర్ నాకు తెలిసిన వాడు బండి ఆపాడు. ఎక్కా. ఇప్పుడు దిగేస్తానంటే బాధపడతాడు. ఏం చేయాలి? మిగిలిన వాళ్ళంతా పాటల్లో ఆనందించేస్తున్నారు, సినిమా పాటల్లో. హృదయం బాగా గాయమైంది. ఇంకేం చేయాలి నాకు అర్థం కాల. దేవుడు నా నోటి నుంచి ఒక మాట ఇచ్చాడు, ధైర్యపరిచాడు నేను. దేవుడు భయపడకన్నాడు ఒక మాట. ప్రభువా ఏంటి భరించలేకపోతున్నాను, దిగేయాలని మనసు ఉంది, మరి ఏం చేయను ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నాను మనసులో. ప్రార్థన చేసుకుంటే వెనకాల అతన్ని అడిగా, తమ్ముడు పాటలో ఇబ్బంది ఉందా అన్నాడు. చాలా సీరియస్గా మాట్లాడాడు. ఎందుకంటే యూనిఫామ్ వాళ్ళు యూనిఫామ్ ఉందనేటువంటి గర్వం ఎక్కువ ఉంటుంది. పోలీసులు కదా, చూసారు ఎప్పుడన్నా? మామూలుగా ఉండదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే ఏంటి ఇటు వచ్చావేంటి అంటాడు. వచ్చినోడిని నీ జీతం తీసుకుంటున్నాడు వాడు. పోలీస్ విషయాలు నేను బయట పెట్టకూడదు చెప్తున్నా. మన కష్టార్జితంలో నుంచి జీతం ఇస్తున్నారు వాళ్ళకి. నీకు సేవ చేయడానికి వచ్చాడు తప్పగా నీ మీద ప్రభుత్వం చేయడానికి, అధికారం చేయడానికి కాదు. ఇట్ ఇస్ సర్వీస్, దేవుడు ఇచ్చినటువంటి సర్వీస్. అక్కడికి వచ్చేటువంటి కష్టంతో, దుఃఖంతో, బాధతో, కన్నీరుతో, వేదంతో వచ్చేటువంటి వారికి నువ్వు ఓదార్పు ఇచ్చి పంపించు. అవసరమైతే దేవుని సంగతులు చెప్పి పంపించాలి. అంతేగాని వాళ్ళని గాయపరచడానికి మన హక్కు లేదు. ఆ మాట అడిగేసరికి ఇబ్బంది అవుతుందా అన్నాడు. అనేసరికి ఇబ్బందిగా ఉంది తమ్ముడు అన్న. అతను పెట్టమన్నాడు, అతని దగ్గర అతను పెట్టుకున్నాడు అన్నాడు. ఆ డ్రైవరే ఆఫ్ చేసి నన్ను ఎక్కించుకున్నాడు. ఇప్పుడు ఏమనాలి నేను? అతను ఆపేయమంటే బాధపడతాడు, అతని మనసును బాధ పెట్టకూడదు. నేను బాధపడిపోతున్నాను ఇక్కడ. ప్రభువా నీ ఇష్టం నేను వెయిట్. దేవుడు చెప్పిన మాట వెయిట్ చేశాను. కొద్ది దూరం వెళ్ళేసరికి బహు విస్తారమైన కోపం పుట్టించాడు దేవుడు. ప్రభువా ఈ బండి ఆపేయి.
ఖచ్చితంగా జంక్షన్ దాటేసరికి లోపల ఉన్న సాఫ్ట్ రాడ్, ఇంజిన్కి వెనకాల ఉండేటువంటి డిఫరెన్స్ ఉండేటువంటి రాడ్ అప్పటికే కొంచెం రిపేర్ వచ్చి కొట్టుకుంటుందంట. అది మొత్తం రుద్దేసి కొట్టేసేసి బండి పక్కకి వెళ్ళిపోయింది, ఆగిపోయింది. ఒక్కసారిగా డ్రైవర్ స్టన్ అయిపోయాడు, ఫోన్ ఆపేసాడు, పాట ఆగిపోయింది. నా మనసు తేలికైంది. ఇప్పుడు అతను అటు బాధ పెట్టలేను, ఇటేమో నేను బాధపడలేను. మన హృదయం దేవుని ఐక్యపరచబడినప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి దేంట్లోనూ కూడా మనం పార్టిసిపేషన్ చేయాలి. అలాంటి ప్రార్థన కూడా చేయొచ్చా? కొన్నిసార్లు చెయ్యి, దేవుడు సహాయం చేస్తాడు. అది కావాలా నీలో నుంచి. ఆపు చేయమంటే ఆగాలి. సూర్యచంద్ర నక్షత్రాలని ఒక్క నోటి మాటతో ఆపు చేసినటువంటి మనిషి ఘనత దేవుడిచ్చాడు యెహోషువకి. సూర్యుడిని చంద్రుడిని చెప్పాడు, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువు, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో నిలువు. రెండు దేవుని చేత సృష్టించబడినటువంటి ఆ స్టార్స్ అక్కడే నిలబడినాయి ఇశ్రాయేలీలు గెలుపు కొరకు. నువ్వు ఇశ్రాయేలీడు అయితే నీ గెలుపు కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. వర్షాన్ని ఆఫ్ చేస్తాడు, తుఫాన్ని ఆఫ్ చేస్తాడు, బళ్ళును ఆఫ్ చేస్తాడు, విమానాన్ని వెనక్కి తిప్పుతాడు, హెలికాప్టర్ని పంపిస్తాడు, ఏదైనా చేయగలడు ఆవగింజంత విశ్వాసము నీకు ఉంటే. తట్టుకోలేక ప్రార్థన చేశాను. ఎప్పుడు చేయను నేను ఆ ప్రార్థన. చాలా హృదయం గాయమైపోయింది, దిగలేకపోతున్నాను. ప్రభు అని ప్రార్థన చేస్తుంటే ఈయన ఉండమంటున్నారు. ఏం చేయాలా? వెయిట్ 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 అంటూ ఉంటుంది. మనమైతే దిగేస్తాం, మనుషులం అయితే. అతను గాయపడతాడు, అతను మనసును గాయపెట్టకూడదు. ఎందుకంటే అతను నన్ను ప్రేమించి చూసి ఆఫ్ చేశాడు. అతను లోకంలో ఉన్నాడు, పాపంలో ఉన్నాడు కాబట్టి పాటలు వింటున్నాడు. మనం ఏం చేయలేం. మానేమంటే బాధపడతాడు. ఎలాగా? వీరిద్దరి మధ్య సతమతమైపోయి నలిగిపోతున్న సమయంలో దేవుడిచ్చినటువంటి ఒకే ఒక్క ఆలోచన, ప్రభు ఆఫ్ చేయమంటే. ఇప్పుడు బండి ఆగిపోయి అక్కడే ఉంది, పుట్లు టోల్గేట్ దగ్గర ఉంది. ఆ తర్వాత వేరే బండి వచ్చింది. వీళ్ళందరూ కంగారు పడిపోయి అటు తిరిగేస్తున్నారు, ఇటు తిరిగేస్తున్నారు. నాకు ఏ కంగారు లేదు, ఎందుకంటే ఏం జరిగిందో నాకు తెలుసు. దేవుని బిడ్డగా నీకుండేటువంటి శ్రేష్టత్వం అది. ఇది నన్ను జ్ఞాపకం చేసుకో. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ కొరకు ఏదైనా చేయగలడు. సూర్యచంద్ర నక్షత్రాలను కూడా ఆపు చేసి నీ కోసం నిలబెట్టగలడు. ఇశ్రాయేలీల కొరకు చేసినటువంటి దేవుడు ఇశ్రాయేలుతో సహపౌరులైనటువంటి నీ కొరకు ఏదైనా చేయగలడు. ఎందుకు చేయలేకపోతున్నాడంటే నీవు ఇశ్రాయేలీయుడు అనేటువంటి సంగతిని మర్చిపోయి లోకమైనటువంటి పాపపు ఐగుప్తుతో పోటీ పడుతూ లోక స్వేచ్ఛానుసారమైనటువంటి జీవితంలో నీ ఇష్టానుసారమైనటువంటి బ్రతుకుతుంటే దేవుడు నీ కొరకు ఏమీ చేయడు. చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. సందర్భం ఏంటంటే కృతజ్ఞత లేని వారు అపవిత్రులు. వాళ్ళు అపవిత్రమైనటువంటి పాటలు పెట్టేసుకుని సంతోషంతో ఒకరికొకరు ఊగిపోతున్నారు. పోనీ అది ఏదైనా ఫోన్లో పెట్టుకుంటే బాగుండిపోను, ఏకంగా పెద్ద స్పీకర్లో పెట్టేశారు. లోకం అంతా అలా పాపంతో ఉంది. సో ఇక్కడ జ్ఞాపకం చేసే మాట అపవిత్రత. తర్వాత 3వ వచనంలోకి వెళ్దారండి. అనురాగరహితులు. తర్వాత గట్టిగా చెప్దామా? అతిగా ద్వేషిస్తారంట. నువ్వు భక్తి జీవితంలో జీవిస్తూ ఉంటే లోకంలో అతిగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా కారణాలు. ఇంకా అపవాదకులు ఊరికి నీ మీద అపవాదం వేస్తారు, నిందలేస్తుంటారు. లేనిపోని మాటలన్నీ నీ మీద కల్పించి పుట్టిస్తారు. ఈ దినాల్లో ప్రజలంతా ఉన్నారు. ఆ సంగతి తెలుసా నీకు? యేసుబాబు గురించి తెలుసా? ఏముండదో తయారు చేస్తారు. ఒక అపనింద, అపవాదం అనేటువంటిది మీద వేసేస్తారు. ఉన్నారా లేదా? మరి అప్పుడు ఇది అంత్య దినమా? అపాయకరమైన కాలమా కాదా? అపాయకరమైన కాలం. అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు అంటండి. బహుక్రూరత్వంగా ప్రవర్తిస్తారంట. మంచిగా బ్రతుకుతుంటే ఆ మంచి జనాన్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు, సజ్జన ద్వేషులు ఉన్నారు. తర్వాత ఏంటంటే ద్రోహం తలపెడతారు. మూర్ఖులు, గర్వాంధులు, గర్వంతో అంధత్వంలో ఉన్నారు వారు. తర్వాత దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. 5వ వచనం. ఇంకా పైకి చాలా భక్తి గలవారు. చాలా చక్కటి ప్రార్థన చేస్తుందమ్మా, కానీ నోరు తెరిస్తే మాత్రం ఆ ముందు నిలబడలేమమ్మా. నోటి నిండా ఏముంటాయంట? మంచి మాటల బూతులా? మరి ఎంత భయంకరమైన జీవితాలు. ఆ జీవితాన్ని నువ్వు జీవించొద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడు. ఆయన త్రోవ ఏంటో తెలుసుకున్న త్రోవలో ప్రయాణం చేయాలా. నీ ద్వారా దేవునికి మహిమ కలగాలని దేవుడు ఇంకా సజీవులుగా ఉంచి
ఈ 2020 సంవత్సరంలో కరోనాలో నుంచి నేను తప్పించి నీ ప్రాణాన్ని కాపాడి ఇంకొక నెల దినాలు ముగియక ముందే 2021 సంవత్సరం అనేటువంటి నూతన సంవత్సరపు దయా కిరీటం కోసం దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. జ్ఞాపకం చేసుకున్నావా? దీని విషయమే కృతజ్ఞత చెల్లించావు. ఇది నాన్న ప్రభువా, ఈ సంవత్సరం అంతా నా బిడ్డల్ని నా కుటుంబాన్ని కాపాడావు. 2021 సంవత్సరంలో నేను ప్రవేశపెట్టబోతున్నాను. మళ్ళీ ఇంకో సంవత్సరం నా జీవితానికి ఇస్తున్నావు, నా బ్రతుక్కి ఇస్తున్నావు. నాయన ఎంత గొప్ప దేవుడవు! ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? ఏమిస్తే మీ రుణం తీర్చుకుంటానయ్యా? నేను నా బ్రతుకు కాలానికి నా కుటుంబాన్ని కాపాడావు, నా బిడ్డలను కాపాడావు. కృతజ్ఞత చెల్లించు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించు వారి వలె ఉంటారు. ఇట్టి వారికి ముఖం చూపించొద్దు, వారి తట్టు ముఖం పెట్టంట మాట్లాడొద్దంట. ఈ మాటలే దేవుడు జ్ఞాపకం చేస్తే, ప్రభువా ఈ క్రైస్తవ సమాజంలోనికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నో చెప్తున్నా, అయ్యా చర్చికి వెళ్ళు. కామరకోటలో అంట వాళ్ళ కొడుకునంట కూలి పని చేసి బీటెక్ చదివించాడంట. చదివించేసిన తర్వాత ఇప్పుడు వాడు చర్చికి రమ్మంటే రాడంట. పోలీస్ స్టేషన్ పని మీద వచ్చాడు, ఏదో మాట్లాడుతున్నాం, నా చేతిలో బైబిల్ చూశాడు. చూసి అయ్యా మీ చర్చికి వెళ్తారా అన్నాడు. అవునయ్యా అన్నాను. మీరు వెళ్తారా? వెళ్తానన్నాడు. ఏ ఊరంటే కామరకోట అన్నాడు. కామరకోట, ఓకే మంచిది. చర్చికి వెళ్తున్నావా అన్నాను. వెళ్తున్నాను అన్నాడు. మీ అబ్బాయిలో మీ పిల్లలందరూ మీ ఆవిడ వస్తుందంటే మా అబ్బాయి రాడయ్యా అన్నాడు. ఆడు రక్షణ పొందలేదా అన్న. పొందలేదయ్యా అన్నాడు. వాడి విషయం నాకు చాలా బాధ ఉందయ్యా. ఏడు చేస్తున్నాడు. ఇంకా కూలి పని చేసి కష్టపడి ఏం చదివించాడంటే వాడిని ప్రార్థన నేర్పించలేదుగా, కుటుంబ ప్రార్థన చేయలేదుగా, ఇంట్లో ప్రార్థన చేసుకోరని నేర్పిస్తే నువ్వు ఈరోజు ఏడవలసిన పని లేదు. లోకంతో పోటీపడి ఏం చదివించావు? బీటెక్ చదివిస్తూ ఇప్పుడు బీటెక్ ప్రభావం ఎవరి మీద చూపించాడు? నీ మీద చూపించాడు. చదివించొద్దని కాదు, నీ స్తోమత కొద్దీ చదివించు, కానీ వాడి భక్తి జీవితంలో పెంచు. ఏడిస్తే ఏంటి ప్రయోజనం? ఇప్పుడు మందిరానికి రమ్మంటే రాడంట. నేను వస్తాను ఇల్లు అంటాడంట. ప్రతి ఆదివారం అంతేనంట. తండ్రికి ఏం సంతోషం ఉంటుంది? ఏం సంతోషం? ఎందుకు? లోకంలో పెంచావు. నేను అదే జ్ఞాపకం చేశాను. దేవుని అడిగి ఈరోజు పశ్చాత్తాపడు, ప్రభువా నాకు తెలియక నేను నా బిడ్డను దేవునిలో పెంచడం మానేసి లోకం కొరకే మంచి ఉద్యోగాలు చేయాలని, మంచి చదువు చదవాలని, నా బిడ్డ ప్రయోజకుడిగా గొప్పవాడుగా ఉండాలి, లోకంలో గొప్పవాడుగా ఉండాలని. లోకంలో గొప్పవాడుగా ఉండడం కోసం తీసుకెళ్తే వాడు లోకంలో గొప్పగానే ఉంటాడు, దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. ఆ దినాన్ని నువ్వు దుఃఖపడితే ప్రయోజనం ఏం లేదు. దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు నీ మీద తిరుగుబాటు చేయడా? తప్పకుండా చేస్తాడు. అందుకనే దేవునికి లోబడేటట్టుగా నువ్వు పెంచితే నీకు లోబడతాడు. నీ బిడ్డలను దేవునికి లోబడేటట్టుగా పెంచాలి. లోకం కోసం పెంచాడు, లోకాన్ని చూశాడు, తండ్రి మీద తిరుగుబాటు చేశాడు, తండ్రిని సృష్టించిన దేవుడి మీద కూడా తిరుగుబాటు చేశాడు. ఇప్పుడు నువ్వు బాధపడితే ఏంటి ప్రయోజనం? దేవుని అడుగు, ప్రభువా నా బిడ్డని దేవుని మందిరంలో పెంచడం మానేసి, దేవుని బిడ్డగా పెంచడం మానేసి లోకంలో ఇష్టానుసారంగా పెంచానయ్యా, చదువుల కోసం వాటి కోసం నాకు తెలియక పెంచాను ప్రభువా, నన్ను క్షమించి ఒక్కసారికి నా కుమారుడు నాతో పాటు అంగీకరించి నాతో పాటు మందిరానికి రావడానికి, వాడు రక్షణ పొందడానికి సహాయం చేయమని దేవుని అడుగు, క్షమాపణ అడుగు. ఏ స్థితిలో నువ్వు దేవుని విషయాల్లో బాధపడుతున్నావో, నీ కుటుంబ విషయాల్లో బాధపడుతున్నావో అది ఒక్కసారి పరీక్షించుకో. పరీక్ష దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఏ విషయంలో తప్పు చేశాను, ఇలా జరగడానికి కారణం ఏంటి అది అడుగు. కారణం అడగో, ఆ కారణం తీసే ప్రభువు అంటావు. షడ్రకు మేషకు అబేద్నెగోలాగా అగ్నిగుండాన్ని చూసినప్పుడు నువ్వు నేను చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఈ అగ్నిగుండాన్ని వర్షాన్ని కురిపించి ఆపడానికి నువ్వు సమర్థులైన దేవుడువు, నోవాహు కాలంలో నువ్వు విస్తారంగా జల ప్రళయాన్ని రప్పించావు, ఆకాశపు తూములను విప్పితే భూమి యొక్క ద్వారాలు తెరిస్తే నీళ్ళు వచ్చేసి జల ప్రళయం వచ్చేసింది కాబట్టి అలాంటి ప్రళయాన్ని రప్పించి ఈ అగ్నిగుండాన్ని ఆరిపోయి ప్రభువా అంటావు నువ్వు. అది మన ప్రార్థన. అంటే దేవుడిని అంత గొప్పగా పొగిడేస్తాం ఆయన్ని. వాళ్ళ ప్రార్థన చేయలే. ఏం ప్రార్థన చేశారు తెలుసా? ప్రార్థన చేయలే, సవాలు విసిరారు. రాజా ఈ మండుచున్న అగ్నిగుండంలోంచి తప్పించడానికి నా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన తప్పించడానికి ఇష్టం లేకపోయి తప్పించకపోయినను నీ దేవతకు నేను రొక్కం. అది నువ్వు క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సింది. అంతేగాని దేవుణ్ణి ఉబ్బు పెట్టేసి గొప్పవాడని చెప్పేసి దేవుడిని పొగిడేసేసి ఆయన గొప్పదనాన్ని పొగిడేసి ఏదో సంపాదించుకుందామంటే నీకేమీ. ఈరోజు మనం నేర్చుకున్న ప్రార్థన అది. క్రైస్తవ లోకమంతా ఇదే ప్రార్థనలో ఉంది. ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్? ఈ ప్రార్థన నువ్వు చేయొచ్చా? ఈ ప్రార్థన చేయమని దేవుడు నీకు నేర్పించాడా? ఎవరు చెప్పారు ఈ ప్రార్థన చేయమని? నీ విశ్వాసం ఉంటే, ఆవగింజంత విశ్వాసం దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకం ఉంటే నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయగలడు.
దేవుడు చెప్పింది అదే వాక్యంలో. విశ్వాసం కలిగి ఉండు. విశ్వాసం నుండి తప్పిపోకుండా కోసం నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నానయ్యా. పేతురు, నువ్వు తప్పిపోకూడదని నేను ప్రార్థన చేయడం లేదు, నీ విశ్వాసము తప్పిపోకూడదని నేను ప్రార్థన చేస్తున్నా. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకుడిగా ఉండి నీ కొరకు నా కొరకు ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, అయ్యా నా వీరిశెట్టి వారి గుడిలో ఉన్నటువంటి, లేకపోతే ఆ మీటింగ్లో కూర్చున్నటువంటి నా ప్రజలైనటువంటి వారు పిల్లలు ఎవరైతే ఉన్నారో వారు విశ్వాసం నుంచి తప్పిపోకుండా వారి విశ్వాసంలో అంతకంతకు ఎదుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు, కానీ నీ ప్రార్థన బట్టి దేవుడు కార్యం ఏమీ చేయడు. అమ్మా, నీ విశ్వాసమే నీ ప్రార్థన నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? మరేం నేర్చుకుంటున్నావు? ఈ బోధ కొంచెం వ్యతిరేకంగా ఉంటుంది, కంగారు పడకండి. ఒకవేళ ఏదన్నా ఎవరన్నా బాధ కలిగితే మీరు ఎవరేమనుకున్నా